దొంగలున్నారు జాగ్రత్త అనే బోర్డు వేసుకోవడానికి కూడా రెడీ అయిపోయిన సంజన గారు రీతు కళ్యాణ్ గారిని మోసం చేసింది అనుకుని చాలా అయితే ఫీల్ అయిపోతారు. అండ్ పవన్ గారి మిస్టేక్ ఏంటిది, శ్రీజ గారి మిస్టేక్ ఏంటిది, ఇవాళ జరిగిన కెప్టెన్సీ టాస్క్ లో దాని గురించి మనం మాట్లాడుకుందాం. అండ్ బర్నీ గారి సేఫ్ గేమ్ ప్లే అయితే ఎక్స్పోజ్ అయిపోయింది ఇవాళ. ఇది అట్లీస్ట్ ఆయనకు దగ్గరగా ఉన్న ఇద్దరు మనుషులకి అంటే ఇమానుయల్ గారికి తనుజ గారికి అయితే బాగా అర్థమైపోయింది. అండ్ బర్నీ గారు తీసుకున్న డెసిషన్ వల్ల రాము గారు అయితే కెప్టెన్ అయిపోయారు. సో మనం ఈ వీడియోలో వీటి గురించి మనం మాట్లాడుకోబోతున్నాము. సో స్కిప్ చేయకుండా చూడండి. అండ్ అలాగే నా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో మనమైతే ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ థింగ్ ఏంటిది అంటే సంజన గారు దొంగల జాగ్రత్త అనే బోర్డు వేసుకోవడానికి కూడా ఆవిడైతే రెడీ అయిపోయారు. ఇది ఏంటిది అని అంటే యాక్చువల్ గా ఆవిడ ఫ్లోరా గారిని తో కూర్చొని ఉన్నప్పుడు చెప్తారనమాట, మనం అక్కడ ఉన్న ఎగ్స్ అన్ని మనం తీసేసుకున్నాము అని అంటే ఇవాళ రచ్చ అయిపోతుంది, హౌస్ అంతా చాలా బాగుంటుంది అని చెప్తారు. సో ఎలాగోలాగా ఎందుకు ప్రతి విషయంలో ఆవిడ చేస్తున్న ప్లాన్ ఏంటిది అని అంటే సో ఆవిడ ఒక్కరే దొరికిపోతే కష్టం కాబట్టి సో ఎవరినో ఒకరిని హౌస్ లో ఇంక్లూడ్ చేస్తున్నారు. ఆవిడకి అలా ఈజీగా దొరికిన ఒక అమ్మాయి ఎవరు అంటే ఫ్లోరా. సో కాబట్టి ప్రతి దానిలో ఫ్లోరా గారిని ఇన్వాల్వ్ చేస్తున్నట్టు నాకు అనిపిస్తుంది. సో ఫ్లోరా గారిని అయితే ఇన్వాల్వ్ చేసి ఆ ఎగ్స్ అయితే ఇది చేసేస్తారు. అది ఖచ్చితంగా తెలిసిన విషయమే. ఆ ఇంట్లో ఏమైనా పోయినాయి అంటే ఖచ్చితంగా సంజన గారి మీద డౌట్ వస్తుంది. సో అందరూ సంజన గారిని అడుగుతారు, కానీ సంజన గారు నేనైతే చేయలేదని చెప్తారు. ఇది ఇంకొక పాయింట్ మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిది అని అంటే ఆవిడ మళ్ళీ ఫుడ్ మెంటరింగ్ చేసేది ఆవిడే అనమాట. సో ఆవిడే అలా చేయడం అనేది నిజంగా మంచిది కాదని అనిపించింది. సో ఆవిడ చేతిలో ఉన్నప్పుడు కనీసం ఆవిడ చక్కగానే చేసి ఉండాల్సింది, కానీ ఆవిడ అది కూడా చేయకుండా ఆవిడ ఇష్టానికి చేసేయడం అనేది నిజంగా చాలా రాంగ్ అని అనిపించింది. అండ్ ఇవాళ కెమెరా ముందు కూడా అయితే ఆవిడ చెప్తారనమాట ఎపిసోడ్ లో, దొంగలను జాగ్రత్త అనే బోర్డు అయితే పెద్దది ఇవ్వకండి, చిన్న బ్యాడ్జ్ లాగా ఇవ్వండి, అదైతే బాగుంటుంది అది ఇదైతే చెప్తారు. కానీ అది కంప్లీట్లీ అన్యాక్సెప్టబుల్. ఎందుకంటే అక్కడ ప్లేట్స్ లో రైస్ పెట్టుకుని వాళ్ళు అక్కడ వెయిట్ చేస్తున్న టైంలో వెళ్ళి ఓపెన్ చేసి చూడగానే అక్కడ లేకుండా ఉండేది అనేది ఎవరికైనా నిజంగా చాలా హర్ట్ అవుతుంది. ఫుడ్ విషయంలో ఆవిడ అలా చేయడం అనేది నిజంగా యాక్సెప్టబులే కాదు. ఆవిడ ఎంత నాటినెస్ అది ఇదేం చేసినా సరే దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది. ఆవిడ లిమిట్ అయితే క్రాస్ చేసి వెళ్ళిపోయారని అయితే అనిపిస్తుంది. సో సంజన గారు ఇలాగే చేస్తున్నారనంటే మళ్ళీ సర్వైవ్ అవ్వడం కష్టం. అండ్ ఈసారి ఎలిమినేట్ గానీ అయ్యారనంటే ఇంట్లోకి రావడం చాలా కష్టం. ఈసారి ఎలిమినేట్ అయ్యారనంటే మాత్రం డైరెక్ట్ గా ఇంటికి వెళ్ళిపోవాల్సిన పరిస్థితికి ఆవిడే ఆ పరిస్థితి కొని తెచ్చుకుంటున్నారేమో అయితే నాకు అనిపిస్తుంది. సో దీని మీద మీ ఒపీనియన్ కూడా కమెంట్స్ లో మెన్షన్ చేయండి. సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయేది ఏంటిది అంటే సో ఇది కెప్టెన్సీ టాస్క్ అనమాట. సో కెప్టెన్సీ టాస్క్ ఏంటిది అని అంటే ఇక్కడ 4 కెప్టెన్సీ కంటెండర్స్ అయ్యారు. సో ఎవరెవరు, రీతు గారు, ఇమానుయల్ గారు అండ్ అలాగే రాము గారు అండ్ కళ్యాణ్ గారు. సో వీళ్ళు 4 అయితే కెప్టెన్సీ కంటెండర్స్ అయ్యారు. సో ఈ కెప్టెన్సీ కంటెండర్స్ ఈసారి వాళ్ళకే ఫిజికల్ టాస్క్ పెట్టకుండా ఇంట్లో వాళ్ళ దగ్గర నుంచి సపోర్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే విన్ అయ్యేలాగా ఒక టాస్క్ డిజైన్ చేశారనమాట బిగ్ బాస్ టీమ్. సో ఆ టాస్క్ ఏంటిది అని అంటే సో ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అపార్ట్ ఫ్రమ్ కెప్టెన్సీ కంటెండర్స్ ఎవరెవరికి సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళు వచ్చేసి పరిగెత్తుకుంటూ వచ్చి బజర్ మోగగానే ఒక రింగ్ బెల్ ఉంటుంది. సో రింగ్ ని కొట్టగానే వెళ్ళి వాళ్ళు ఒక మ్యూజిక్ ఆన్ అవుతుంది, డాన్స్ చేస్తూ ఉండాలి ఒక పోడియం మీద. అది వాళ్ళు డాన్స్ చేస్తున్న టైంలో ఆ కెప్టెన్సీ కంటెండర్స్ గా ఉన్న 4 వచ్చేసి ఒక అంబ్రెల్లా ఉన్న పోల్ ని తీసుకెళ్లి ఒక రెడ్ బాక్స్ లో నుంచి బ్లూ బాక్స్ లో పెట్టాలన్నమాట. సో ఇది అనమాట టాస్క్. సో ఒక ఇన్ కేస్ ఆ బ్లూ బాక్స్ లోకి వాళ్ళు పెట్టలేకపోయారు అని అంటే అక్కడ ఉన్న వాళ్ళలో నుంచి ఎవరినొకరిని తీసే ఆ పవర్ వచ్చేసి అక్కడ డాన్స్ చేస్తున్నారు కదా ఫస్ట్ రింగ్ బెల్ ఎవరైతే కొట్టారో వాళ్ళకి ఉంటుంది అనమాట. సో ఈ టాస్క్ అయితే స్టార్ట్ అయిపోతుంది. ఫస్ట్ అందరూ వాళ్ళ మొత్తం మిగతా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు 4 కంటెస్టెంట్స్ అందరి దగ్గర అడుగుతారు, మీరు నాకు సపోర్ట్ చేయండి అది ఇది అని చెప్పేసి. ఆ డిస్కషన్స్ లో ఏమేమి తెలిసిపోతుంది అని అంటే మనకు చూస్తున్న వాళ్ళకు కూడా పవన్ గారు రీతు గారికి సపోర్ట్ చేస్తారు, అండ్ శ్రీజ గారు అయితే కళ్యాణ్ గారికి సపోర్ట్ చేసేస్తారు, భరణి గారు రాము గారికి, అండ్ ఇక మిగిలింది ఇంకెవరంటే ఇమానుయల్ గారికి. సో ఇమానుయల్ గారికి అది ఎవరు యాక్చువల్గా ఇమానుయల్ గారికి సపోర్ట్ చేస్తానైతే ఎవరు రారు, కానీ అందరూ ఏమంటారంటే మీకు సంజన గారు ఉన్నారు కదా సపోర్ట్ చేయడానికి. అది కాకుండా భరణి గారు ఇంకో విషయం చెప్తారు, నువ్వు కెప్టెన్సీషిప్ నీకు వచ్చింది అని అంటే ఎందుకో నాకు సంజన గారి ఇన్ఫ్లుయెన్స్ నీ మీద ఉంటుందని అనిపిస్తుంది, కాబట్టి నేను చేయను అని అయితే చెప్తారనమాట, సపోర్ట్ చేయలేను అని అయితే చెప్తారనమాట. అది నాకు ఎందుకో కరెక్ట్గా అనిపించలేదు. వాళ్ళ అమ్మాయి ఇన్ఫ్లుయెన్స్ అంతగా ఇమానుయల్ గారి మీద పనిచేస్తుంది అనే పాయింట్ అయితే నాకు ఎందుకు యాక్సెప్ట్ చేయాలని అనిపించలేదు. ఆయన గేమ్ ఆడుతున్నట్టే నాకు అనిపించింది, కానీ ఎక్కడో ఆయన అది ఫీల్ అవ్వడం వల్ల ఆయన అయితే ఇమానుయల్ గారికి సపోర్ట్ చేయాలన్నమాట. సో సంజన గారు ఉన్నారు కదా మీకు సపోర్ట్ చేయడానికి అనే విధంగా అయితే భరణి గారు చెప్తారు. అలాగా ఇమానుయల్ గారికి అయితే ఏ సపోర్ట్ అయితే అంతగా దొరకదనమాట. అండ్ నెక్స్ట్ ఇంకా రాము గారికి అయితే భరణి గారు రాము గారికి సపోర్ట్ చేస్తానంటారు. సో ఇదంతా అయిపోతుంది, ఇంకా టాస్క్ అయితే స్టార్ట్ అయిపోతుంది. సో ఫస్ట్ బజర్ మోగానే పవన్ గారే బెల్ రింగ్ చేసి పవన్ గారే బెల్ రింగ్ చేస్తారనమాట. సో వెళ్ళి ఆయన పొడి మీద డాన్స్ చేస్తూ ఉంటారు. సో ఇంకా అది బజర్ పాట అయిపోయేసరికి ఆ బ్లూ బాక్స్ లోకి అయితే బాక్స్ ఏం మూవ్ చేస్తున్నారు అనమాట, కాబట్టి ఒకనైతే తీసేసేయాలి యాజ్ పర్ రూల్స్. సో పవన్ గారు అండ్ ఏం డిసైడ్ చేసుకుంటారు అంటే సో కళ్యాణ్ గారిని తీసేస్తారు. సో ఫస్ట్ కళ్యాణ్ గారిని తీసేయడం అనేది కళ్యాణ్ గారు చాలా హర్ట్ అవుతారు. అండ్ నెక్స్ట్ శ్రీజ గారు వస్తారు. శ్రీజ గారు వచ్చేసి రీతు గారిని ఇమానుయల్ గారిని తీసేస్తారు. అండ్ ఆ తర్వాత భరణి గారు వస్తారు. భరణి గారు వచ్చేసి రీతుని తీసేస్తారు అనమాట. సో ఇది అనమాట తీసేసేది. వీళ్ళ ముగ్గురు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ మిగిలిన ఎవరు రాము గారు. సో రాము గారు కెప్టెన్ అయిపోతారు. సో ఇక్కడ ఇంకో విషయం మనము ఆలోచించాల్సింది ఏంటిది అని అంటే అక్కడ ఫస్ట్ పవన్ గారు కళ్యాణ్ గారిని తీసేయడం అనేది నిజంగా రాంగ్ అని నాకు అనిపించింది. ఎందుకనంటే పవన్ గారు బ్లైండ్ గా రీతు గారి మాటలు వినేసేసి కళ్యాణ్ గారిని తీసేస్తారు. ఎందుకు తీసేస్తారనంటే
శ్రీజ గారు ఏం చెప్తారనంటే, నేను రీతు గారు కళ్యాణ్ గారు అని ఉన్నారు అని అంటే నేను ఖచ్చితంగా కళ్యాణ్ని ఉంచేసి రీతు గారిని తీసేస్తా అని అంటారు. ఇంకా అది ఒక్కటే తప్ప మిగతాదంతా ఒక సిచ్యువేషన్ బట్టి నాకు మారిపోతుంది అనే విషయం అయితే చెప్తారనమాట. ఆ బేస్ చేసుకొని రీతు గారు ముందుగానే అయితే లాస్ట్లో ఒకవేళ నేను కళ్యాణ్ ఉంటే నన్ను తీసేస్తారు కాబట్టి నువ్వు ఫస్టే కళ్యాణ్ని తీసేయి అని చెప్పి చెప్తారనమాట పవన్ గారికి. సో అలా చెప్పగానే పవన్ గారు వెళ్ళగానే ఫస్ట్ ఆయన రింగ్ బెల్ చేసేసి వెంటనే కళ్యాణ్ గారిని అయితే తీపిచ్చేస్తారనమాట. అది నిజంగా చాలా తప్పు అనిపించింది. సో పవన్ గారు ఈవెన్ రీతు గారికి ఫ్రెండే అండ్ కళ్యాణ్ గారికి ఫ్రెండే, అక్కడ సపోర్ట్ చేస్తున్నారనేది పాయింట్ కరెక్టే. కానీ కళ్యాణ్ గారు అంత కష్టపడి అంత దూరం వచ్చాడు కాబట్టి అది కొంచెమన్నా కన్సిడర్ చేయకుండా రీతు గారు చెప్పిన బ్లైండ్ పాయింట్స్ ని తీసుకెళ్లి అక్కడ పెట్టడం అనేది నిజంగా కరెక్ట్ కాదని నాకు అనిపించింది. సో నెక్స్ట్ ఇంకోటి శ్రీజ గారు, యాక్చువల్గా పవన్ గారు శ్రీజ గారు పెట్టుకున్న డిస్కషన్స్ లో వాళ్ళు ఒక బార్డర్ లైన్ లాగా పెట్టయితే డిస్కస్ చేసుకోలేదన్నమాట. ఎందుకంటే శ్రీజ గారు చెప్పింది ఏంటిది, నేను వాళ్ళిద్దరూ ఉంటే మాత్రం నేను కళ్యాణ్ గారికే సపోర్ట్ చేస్తాను అని చెప్పడం, రీతు గారిని పంపించేస్తా అని చెప్పడం, వాళ్ళిద్దరు లేకుండా ఇంకెవరన్నా ఉన్నా సరే నాకు అక్కడ వాళ్ళని బట్టి నాకు డెసిషన్ మారిపోతుంది అనేది చెప్తారు. కానీ ఇది రీతు ఎక్కడ నాకే అది లాస్ట్లో రాదేమో ఆ ఛాన్స్ కెప్టెన్ అయ్యేదానికి అని చెప్పేసి ముందుగానే పవన్ గారికి అలా చెప్పి చేపించేశారనమాట. సో ఇది నిజంగా కరెక్ట్ కాదు. ఇక్కడ ముగ్గురు మిస్టేక్ ఉందని నాకు అనిపించింది. రీతు గారి మిస్టేక్ ఉంది, శ్రీజ గారి మిస్టేక్ ఉంది, అండ్ అలాగే పవన్ గారి మిస్టేక్ ఉంది. ఇలా కాకుండా వేరేలాగా గేమ్ వెళ్ళనుంటే బాగుండేది అనిపించింది. ఐదర్ ఎమాన్యుల్ గారు కానీ లేదా కళ్యాణ్ గారు కానీ గెలిచినుంటే ఇంకా బాగుండేది అనిపించింది. ఎందుకంటే వాళ్ళిద్దరు చాలా కష్టపడ్డారు ఆ వీక్ మొత్తం. ఆ టాస్క్లలో కష్టపడే వాళ్ళు కంటెండర్స్ అయ్యారు. వాళ్ళు కంటెండర్స్ అయిన తర్వాతే వాళ్ళు ఎంచుకున్న ఆ టీమ్స్ లో నుంచే వీళ్ళు వచ్చారనమాట, మిగతా ఇద్దరు కంటెండర్స్. సో వాళ్ళు అలా చేయడం అనేది నాకు నిజంగా మంచిది కాదని అనిపించింది. సో దీని మీద కూడా ఎప్పుడైతే కళ్యాణ్ గారు రీతు గారు మోసం చేశారని అంటున్నారో, కళ్యాణ్ గారు అదే విధంగా పవన్ గారు కూడా యాక్చువల్గా పవన్ గారి మీద కూడా కోపంగా ఉంటారనమాట. అండ్ శ్రీజ గారిది కూడా కొంచెం అయితే మిస్టేక్ ఉందని నాకు అనిపిస్తుంది. కానీ కళ్యాణ్ గారు శ్రీజ గారు తప్పు చేసినట్టు లేదా శ్రీజ గారి మిస్టేక్ ఉన్నట్టు అయితే అంత చూపించుకోరు. కానీ పవన్ గారి మీద రీతు గారి మీద అయితే కొంచెం ఆయన కోపంగా ఉండడం, చాలా బాధపడడం, నేను మోసపోయానని చెప్పి ఫీల్ అయితే అవుతుంటారు అనమాట. సో ఈ సిచ్యువేషన్ అయితే మీరు చూస్తున్నప్పుడు, ఇప్పుడు నేను చెప్పింది విన్నప్పుడు మీకేమనిపించిందో కూడా మీ ఒపీనియన్ కమెంట్స్ లో షేర్ చేయండి. అండ్ భరణి గారు సేఫ్ గేమ్ ప్లే మనం స్టార్టింగ్ నుంచి చూస్తుంటే నాకు ఎప్పుడు ఉండే ఒకే డౌట్ ఏంటిది, భరణి గారిని చూస్తున్నప్పుడు అంటే ఎలా ఇంత కామ్గా ఉంటున్నారు, ఇంతగా ఎట్లాగా హ్యాండిల్ చేసుకుంటూ వస్తున్నారు సిచ్యువేషన్స్, ఇది నిజమేనా లేదా ఎక్కడో ఆయన దాచిపెట్టుకుంటున్నారా ఏంటిది అనేది అయితే నాకు అప్పుడప్పుడు డౌట్ వస్తూనే ఉండేదన్నమాట. ఇప్పుడు పోను అది కొంచెంగా బయటకు వస్తుంది. సో ఆయన ముందు ఉన్న పద్ధతి వేరే, ఇప్పుడు కొంచెంగా ఆయన గేమ్ ప్లే అనేది కూడా బయటపడుతున్నట్టు అనిపిస్తుంది. అదే విషయం ఈవెన్ ఇవాళ నైట్ తనుజ గారు అండ్ అలాగే ఇమాన్యుల్ గారు ఎపిసోడ్లో నైట్ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు అనమాట. లైక్ తనుజ గారు చెప్తారు, నాకు ఆల్రెడీ పవన్ వీళ్ళందరూ చెప్పారు, ఆయన గేమ్ ప్లే నువ్వు రియలైజ్ అవుతున్నావా లేదా, ఇప్పటికైనా అర్థమవుతుందా లేదా అని చెప్పి అయితే చెప్పారు. నాకు ఇప్పుడైతే కొంచెంగా అర్థమవుతుంది అని అన్నప్పుడు ఇమాన్యుల్ గారు కూడా అంటారు, ఆయన గేమ్ ప్లే నాకు కూడా అర్థమవుతుంది, ఇంతకుముందు కూడా నాతో వచ్చి చెప్పేవాళ్ళు నేను నామినేషన్స్ చేయను, సో నీకు తెలుసు కదా అని అనడం, అంటే దానికి ఆ ఉద్దేశం ఏంటిది అని అంటే నేను నీకు నామినేషన్ వేయను, నాకు నామినేషన్ వేయొద్దు అని చెప్పడం. సో ఆయన గేమ్ ప్లే నాకు ఇప్పుడే కొంచెంగా అర్థమవుతుంది అని చెప్పేసి వాళ్ళిద్దరు రియలైజ్ అవుతారు. యాక్చువల్గా భరణి గారికి క్లోజ్గా ఉండేదే వీళ్ళిద్దరికి ఆ గేమ్ ప్లే అనేది అర్థమైపోయింది. సో పోను వాళ్ళ రిలేషన్షిప్ ఎలా ఉంటుంది, వాళ్ళ బాండింగ్ ఎలా ఉంటుంది, ఏమైనా తేడా వస్తుందా, సో దానివల్ల ఏదైనా గేమ్ ఎఫెక్ట్ అయ్యి ఏమైనా జరుగుతుందా అనేది కూడా మనం వచ్చే ఎపిసోడ్స్లో మనకు తెలుస్తుందని నాకు అనిపిస్తుంది. కానీ భరణి గారి సేఫ్ గేమ్ ప్లే అయితే బయట తెలిసిపోయింది. ఇంట్లో ఉన్న వాళ్ళకి కొంతమందికి తెలిసినా సరే ఇప్పుడు ఆయన క్లోజ్గా ఉన్న వాళ్ళకి క్లోజ్ సర్కిల్లోకి తెలిసిపోవడం అనేది నిజంగా కొంచెం మంచి విషయమే అని నాకు అనిపిస్తుంది. సో ఇంకా నెక్స్ట్ భరణి గారు ఎప్పుడైతే రీతు గారు అండ్ రాము గారు ఉన్నప్పుడు రీతు గారిని తీసేసేసి రాము గారిని అయితే సెలెక్ట్ చేసుకున్నారు అనమాట. సో వాళ్ళిద్దరిలో మేబీ ఆయన సపోర్ట్ ఎవరికి కావాలంటే వాళ్ళకి అది ఆయన ఇష్టం అని నాకు అనిపించింది. కానీ నాకు ఫస్ట్ వీళ్ళిద్దరిని తీసేయడం, పవన్ వెళ్ళి కళ్యాణ్ గారిని తీసేయడం, శ్రీజ వెళ్ళి ఇమాన్యుల్ గారిని తీసేయడం అనేది నాకు నిజంగా చాలా అన్ఫేర్ అనిపించింది. ఎందుకు అలా చేశారబ్బా అని అయితే నాకు అనిపించింది. సో మీకు కూడా అది ఏమనిపించిందో కూడా మీరు కమెంట్స్ లో మెన్షన్ చేయండి. అండ్ భరణి గారు సేఫ్ గేమ్ ప్లే కూడా తెలిసిపోయింది. అండ్ రాము గారు అయితే ఫైనల్ కెప్టెన్ అయిపోయారు. ఇది అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు జనరల్ గా రాము గారు అయితే కెప్టెన్ అయిపోతారు ఇవాళ అని చెప్పేసి. బట్ రాము గారు అయితే కెప్టెన్ అయ్యారు. సో రాము గారు కెప్టెన్ అవడం వల్ల ఎంతమంది హ్యాపీగా ఉన్నారు, ఎవరు ఎక్స్పెక్ట్ చేశారు, ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో మీ ఒపీనియన్ ఏంటి, మీ ఫస్ట్ ఆ ఫీలింగ్ ఏంటి ఫస్ట్ రాము గారు కెప్టెన్ అని తెలియగానే. సో అది కూడా కమెంట్స్ లో మెన్షన్ చేయండి. సో ఇదండి నా కంప్లీట్ రివ్యూ ఈ ఎపిసోడ్ గురించి. నా పర్స్పెక్టివ్, నా రివ్యూ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఐ నీడ్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ.